ఒక్కొక్కసారి మనం ఏం చేస్తానంటే, ఇంకా నా జీవితం అయిపోయిందండి, నేను దేవునికి ఘోరమైన పాపం చేశాను, ఇంకా మళ్ళా నా దేవునికి నా ముఖం చూపించలేను, సంఘానికి నా ముఖం చూపించలేను, పాస్టర్ గారికి నా ముఖం చూపించలేను. ఎలాగూ సాతాను గారు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, నిన్ను ప్రేరేపిస్తుంటాడు. నిన్ను లోపల ఏం చేస్తానంటే, ఇంకా నువ్వు ముఖం ఏం చూపిస్తావు, ఎలాగ తప్పిపోయావు కదా, ఎగ్గో అట్లాగే వెళ్ళిపో, ఎలాగ బయటకు వచ్చేసావు కదా అలాగే జీవించు. మరలా వెనక్కి వెళ్తే, మరలా తిరిగి వెనక్కి వెళ్తే ఒకవేళ నిన్ను అవమానంగా చూస్తారు. మొన్నటి వరకు చర్చికి వచ్చింది, బైబిల్ పెట్టుకుని వచ్చింది, ఇప్పుడేం బయట తిరిగారు, ఇప్పుడు మరలా చర్చికి వచ్చారు అని నేను అవమానంగా చూస్తారు. వద్దొద్దు, కంటిన్యూ ఈ జీవితాన్ని కంటిన్యూ చేయని. సాతాను గాడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు ప్రేరేపిస్తుంటాడు కొంతమంది వ్యక్తులు. కొంతమంది పశ్చాత్తాపడతారు పాపం. అయ్యో నేను దేవునికి దూరం అయిపోయానే, అయ్యో బాప్తీసం తీసుకుని నేను పాపంలో పడిపోయానే, అయ్యో నేను దేవునికి దూరంగా తిరుగుతున్నానే, పశ్చాత్తాపడి కన్నీళ్లు విరుస్తాడు, కానీ ప్రభు దగ్గర రాలేకపోతాడు. కానీ దేవుడు అన్నాడంటే తన చెయ్యి చాచుచున్నాడు, రమ్మంటున్నాడు. అందుకే